హాయ్ ఫ్రెండ్స్, మన దేశం ఎప్పుడు శాంతిని కోరుకుంటుంది. కానీ ఆ శాంతి కోసం, ధర్మం కోసం అవసరమైతే యుద్ధం చేయడానికి కూడా వెనకాడదు. యుద్ధం చేయాలంటే మిలిటరీ పవర్ మనకు తప్పనిసరి. ఆ మిలిటరీ పవర్ కి చిహ్నం, స్ట్రాటజిక్ డిటరెన్స్ కి నిదర్శనం మన భారతీయ వాయుసేన. ఫ్రెండ్స్, మన చిరకాల మిత్రదేశం, మనకు విశ్వసనీయ భాగస్వామి అయిన రష్యా ఇప్పుడు తమ అత్యంత ఆధునికమైన అధునాతన 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్ అయిన సుఖోయి Su-57 ఫెలన్ యొక్క ఫుల్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ మరియు లైసెన్స్డ్ ప్రొడక్షన్ ను భారతదేశానికి అందిస్తామని అధికారికంగా ప్రకటించింది. స్టెల్త్ ఫైటర్ జెట్ అంటే రాడార్ కు చిక్కకుండా శత్రు దేశాలను దెబ్బతీసి తిరిగి రాగలిగే ఒక అధునాతన యుద్ధ విమానం అని అర్థం. ఫ్రెండ్స్, ఈ డీల్ మన ఆత్మనిర్భర్ భారత్ కలలకు, మన వైమానిక శక్తి సంకల్పానికి ఒక శక్తివంతమైన ముందడుగని చెప్పొచ్చు. అయితే ఈ డీల్ వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం ఏమిటి, మరియు మన IAF కు ఇది ఎందుకు అవసరం, మరియు ఈ ఫుల్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ మనం దేశీయంగా అభివృద్ధి చేస్తున్న 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్ AMCA ప్రాజెక్ట్ కు ఎలా దోహదపడుతుందో ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, గత దశాబ్దంలో మన చుట్టూ ఉన్న శత్రు దేశాలు తమ వాయుసేనలను అత్యంత వేగంగా ఆధునీకరిస్తున్నాయి. చైనా ఇప్పటికే తమ 5th జనరేషన్ ఫైటర్ జెట్ J-20ను ఆపరేషనలైజ్ చేసింది. అంతేకాకుండా మన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ కూడా త్వరలో చైనా నుండి J-35 స్టెల్త్ ఫైటర్ జెట్ ను కొనుగోలు చేయడానికి సన్నాహాలు చేస్తుంది. అయితే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమమైన సుఖోయి Su-30 Mk1 మరియు రఫేల్ వంటి 4.5 జనరేషన్ యుద్ధ విమానాలతో అత్యంత పటిష్టంగా ఉన్నప్పటికీ స్టెల్త్ టెక్నాలజీ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. కావున మనం గనుక ఈ 5th జనరేషన్ క్యాపబిలిటీ గ్యాప్ ను పూరించకపోతే మనం ప్రాంతీయంగా వైమానిక ఆధిక్యతలో వెనుకబడినట్టే. మనం దేశీయంగా అభివృద్ధి చేస్తున్న ప్రతిష్టాత్మకమైన AMCA అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే మన 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ యొక్క ఫస్ట్ ఫ్లైట్ 2028-30 నాటికి మరియు ఆపరేషనల్ ఇండక్షన్ 2035 తర్వాత మాత్రమే సాధ్యమవుతుంది. అంటే డెవలప్ చేసి మన AMCA స్టెల్త్ ఫైటర్ జెట్ ను మన వాయుసేన ఉపయోగించడానికి దాదాపు 10 సంవత్సరాలు పైనే పడుతుంది. అయితే ఈ 10 ఏళ్ల సుదీర్ఘ కాల వ్యవధిలో శత్రువుల ఆధిక్యతను అడ్డుకోవడానికి సుఖోయి Su-57 యొక్క ర్యాపిడ్ అక్విజిషన్ ఒక అనివార్యమైన మరియు శక్తివంతమైన బ్రిడ్జ్ ఫైటర్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. అయితే ఈ ఒప్పందంలో అత్యంత కీలకమైన మరియు ఉద్వేగభరితమైన అంశం ఏమిటంటే అది ఫుల్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్. అవునండి, రష్యాలోని అత్యున్నత రక్షణ సంస్థల అధిపతులు భారతదేశం అడిగిన టెక్నాలజీ ట్రాన్స్ఫర్ డిమాండ్లు టోటల్లీ మరియు కంప్లీట్లీ యాక్సెప్టబుల్ అని ప్రకటించాయి. ఇప్పుడు మనకు ఒక సంఘటన గుర్తుకు రావాలి. ఆపరేషన్ సింధూర్ టైంలో ఫ్రాన్స్ ను మన స్వదేశీ వెపన్ సిస్టమ్ ను రఫేల్ కి ఇంటిగ్రేట్ చేయడానికి మనం రఫేల్ యొక్క సోర్స్ కోడ్ ను అడిగితే నిరాకరించారు. కానీ రష్యా మాత్రం ఇప్పటి వరకు ఏ దేశానికి ఇవ్వని తన అత్యంత రహస్యమైన 5th జనరేషన్ టెక్నాలజీని మన దేశానికి ఇవ్వడానికి నిస్సందేహంగా ముందుకొచ్చింది. ఇది కదా అసలైన విశ్వసనీయ మరియు నిజమైన మిత్రదేశం యొక్క లక్షణం. ఫ్రెండ్స్, ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ద్వారా మన దేశీయ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ సాధించే పురోగతి అసామాన్యంగా ఉంటుందని చెప్పొచ్చు. అది ఎలాగో ఒకసారి చూద్దాం. నెంబర్ 1, ఫుల్ సోర్స్ కోడ్ యాక్సెస్. సాధారణంగా ఏ వెస్టర్న్ కంట్రీ ఇవ్వడానికి అంగీకరించని కీలకమైన అంశం ఇది. సోర్స్ కోడ్ అంటే ఎయిర్ క్రాఫ్ట్ యొక్క మొత్తం సాఫ్ట్వేర్ మెథడ్ అని అర్థం. ఈ కోడ్ మన చేతిలో ఉంటే మన DRDO మరియు HAL హాల్ ఇంజనీర్లు ఎయిర్ క్రాఫ్ట్ ను పూర్తిగా కస్టమైజ్ చేయొచ్చు. మన దేశీయ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ షూట్స్ ను మరియు సొంత వెపన్ సిస్టమ్ ను సులువుగా ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఇది కదా అసలైన స్ట్రాటజిక్ అటానమీ అంటే. నెంబర్ 2, ఇజ్రాయెల్ 30 ఇంజన్ సాటర్న్ AL-51F1. 5th జనరేషన్ ఫైటర్ కు ఈ ఇంజిన్ గుండె వంటిదని చెప్పొచ్చు. సుఖోయి Su-57 యొక్క అత్యంత శక్తివంతమైన ఈ ఇజ్రాయెల్ 30 ఇంజిన్ టెక్నాలజీ బదిలీ మన దేశీయ AMCA Mk2 కోసం సాఫ్రాన్ తో కలిసి తయారు చేస్తున్న 120-140 కిలో న్యూటన్స్ థ్రస్ట్ సామర్థ్యం ఉన్న ఇంజిన్ ప్రాజెక్ట్ కు ఇది ఒక ప్యారలల్ R&D స్ట్రీమ్ గా పనిచేస్తుందని కూడా చెప్పొచ్చు. మరియు ఈ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ మన ఇంజనీర్ల లెర్నింగ్ కరువు ను దశాబ్దాలుగా తగ్గిస్తుంది. నెంబర్ 3, N036 బయల్కా AESA రాడార్. ఈ డీల్ లో భాగంగా అత్యాధునికమైన AESA రాడార్ సాంకేతికత, లో సిగ్నేచర్ టెక్నాలజీస్ మరియు కృత్రిమ మేధస్సు వంటి కీలక వ్యవస్థలను కూడా మనకు అందుతాయి. ఈ బయల్కా రాడార్ 360 degrees కవరేజ్ తో, కౌంటర్ స్టెల్త్ డిటెక్షన్ సామర్థ్యంతో ఆధునిక యుద్ధంలో మన ఫైటర్లకు అసాధారణమైన సిచ్యువేషనల్ అవేర్నెస్ ను అందిస్తుందని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, గతంలో రష్యాతో మనకు 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ఒక ఉమ్మడి అభివృద్ధి ప్రాజెక్ట్ కు వైఫల్యం ఎదురైంది. అప్పుడు టెక్నాలజీ షేరింగ్ లో ఉన్న సందేహాల వల్ల మనం ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చాం. కానీ ఇప్పుడు రష్యా ప్రదర్శిస్తున్న ఈ సంపూర్ణ పారదర్శకత మనతో వారి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ను పునరుద్ధరించడానికి వారు చేస్తున్న ప్రయత్నాన్ని సూచిస్తుంది.
మనకు ఒక విజయవంతమైన ఉదాహరణ కూడా ఉంది. అదే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్. మన డిఆర్డిఓ మరియు రష్యా ఎన్పిఓ మ్యాష్నోస్ట్రోయేనియా మధ్య ఏర్పడిన ఈ జాయింట్ వెంచర్ బ్రహ్మోస్ సెల్ఫ్ రిలయన్స్ సాధించడానికి ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ద్వారా ప్రపంచ స్థాయి ఉత్పత్తిని ఎలా సృష్టించవచ్చో నిరూపించింది. ఇప్పుడు ఈ SU-57 ఒప్పందాన్ని కూడా అదే బ్రహ్మోస్ మోడల్లో రూపొందించగలిగితే మన హాల్, నాసిక్ వంటి ఫ్యాక్టరీలు ప్రపంచంలోనే 5th జనరేషన్ ఫైటర్ జెట్లను ఉత్పత్తి చేసే అతిపెద్ద కేంద్రంగా మారుతాయి. రష్యా బృందం ఇప్పటికే మన తయారీ సౌకర్యాలను పరిశీలించి SU-57 ఉత్పత్తికి అవసరమయ్యే మౌలిక సదుపాయాల్లో దాదాపు 50% వరకు మన వద్ద సిద్ధంగా ఉందని ధృవీకరించింది. ఈ సామర్థ్యాన్ని మనం పూర్తి స్థాయిలో వాడుకుంటే భవిష్యత్తులో మేడ్ ఇన్ ఇండియా SU-57 జెట్లను ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే అవకాశం కూడా మనకు లభిస్తుంది. ఫ్రెండ్స్, ఈ SU-57 ఒక వ్యూహాత్మక బ్రిడ్జ్ సొల్యూషన్ మాత్రమే, కానీ మన దేశం యొక్క అంతిమ లక్ష్యం మాత్రం మన సొంత ఆమ్కా ప్రాజెక్ట్. మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. మనం ఏ ఒక్క దేశంపై ఆధారపడకుండా అన్ని దేశాల నుంచి ఉత్తమమైన సాంకేతికతను గ్రహించి మన సొంత భవిష్యత్తును నిర్మించుకోవచ్చని ఆయన చెప్పారు. ఫ్రెండ్స్, రష్యాతో ఇది కేవలం ఒక రక్షణ ఒప్పందం కాదు, ఇది ఆత్మవిశ్వాసానికి, ఆత్మ గౌరవానికి సంబంధించిన ప్రకటన. SU-57 యొక్క ఫుల్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ డీల్ మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు భద్రత, మన దేశానికి సాంకేతిక పురోగతి మరియు మన ఇంజనీర్లకు అపారమైన అవకాశాలను కల్పిస్తుంది. ఈ ఒప్పందం ద్వారా ప్రాంతీయంగా చైనా మరియు పాకిస్తాన్లకు గట్టి సందేశం పంపవచ్చు. భారతదేశం తన సరిహద్దులను, తన ఆకాశాన్ని, తన భవిష్యత్తును కాపాడుకోవడానికి, ఏ సవాల్నైనా స్వీకరించడానికి, అధునాతన సాంకేతికతో దూసుకుపోవడానికి సిద్ధంగా ఉంది. ఫ్రెండ్స్, రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ భారత పర్యటనలో ఈ చారిత్రక ఒప్పందం ఖరారై మన దేశం 5th జనరేషన్ యుద్ధ విమానాల తయారీ కేంద్రంగా మారాలని మనమందరం మనస్ఫూర్తిగా ఆశిద్దాం. మీరు కూడా ఈ చారిత్రక ఘట్టం గురించి ఉద్వేగంగా భావిస్తే కామెంట్ సెక్షన్ లో జై హింద్ అని రాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు ప్రేరణ కలిగేది. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్.